ఆంధ్ర నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మీదుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గ్రీన్ఫీల్డ్ రహదారిపై హైదరాబాద్కు ఇసుకను తరలిస్తున్నారు అక్రమార్కులు. వ్యాపారులకు ఇసుక కాసుల పంట పండిస్తోంది. నుంచి ఖమ్మం జిల్లా సరిహద్దులోకి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఆంధ్ర నుంచి తెలంగాణకు ప్రధానమైన రహదారులే కాకుండా గ్రామాల నుంచి సైతం రహదారి సౌకర్యం ఉంది. ఇది ఇసుక రవాణాకు అనువుగా మారింది. ప్రధానంగా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాలు ఇసుక రవాణాకు అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ ఇసుక వ్యాపారుల మధ్య డీల్ కుదిరింది. తిరువూరు, రాజమండ్రి ప్రాంతాల్లోని ఇసుక కేంద్రాల ద్వారా అక్రమ రవాణా సాగుతోంది. ఏపీలో కొద్ది రోజుల క్రితం చింతలపూడిలో తెలంగాణకు సంబంధించిన 20కి పైగా ఇసుక లారీలను ఆంధ్ర అధికారులు సీజ్ చేశారు. 2 రోజుల క్రితం ఇసుక లారీలను ఏపీ పోలీసులు మైనింగ్ శాఖకు అప్పగించి చేతులు దులుపుకోవడంతో అక్రమార్కులు మళ్లీ రవాణా మొదలుపెట్టారు. ఇసుక రవాణా ఆంధ్ర టు హైదరాబాద్ వయా ఖమ్మం జిల్లాగా మారింది. ఇసుక లారీలను పట్టుకున్నప్పుడు మైనింగ్ శాఖకు అప్పగిస్తే లారీ యజమానులు ఊరటగానే భావిస్తారు. మైనింగ్ శాఖ మొదటిసారి పట్టుకున్నప్పుడు టన్నుకు 1200 రూపాయల చొప్పున జరిమానా విధిస్తుంది. అది చెల్లిస్తే ఇసుక సహా లారీలు ఇచ్చేస్తారు. ఆ ఇసుకను మంచి ధర ఉన్న చోటుకు తీసుకువెళ్లి అమ్మితే యజమానులకు ఎలాంటి నష్టం ఉండదు. సత్తుపల్లిలో టన్ను ఇసుక ధర 1100 రూపాయలుంటే ఖమ్మంలో 1500గా, హైదరాబాద్లో 3000 వరకు వస్తుంది. ఇసుక రవాణాను అరికట్టేందుకు కల్లూరు డివిజన్ పరిధిలో 5 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక్కడ చెకింగ్ నామమాత్రంగానే ఉంది. గ్రీన్ఫీల్డ్ రహదారిపై ఇసుక ఆంధ్ర నుంచి హైదరాబాద్కు రవాణా జరుగుతోంది. 2 రోజుల క్రితం గ్రీన్ఫీల్డ్ హైవేపై నుంచి వస్తున్న ఇసుక లారీలను లింగాల వద్ద కల్లూరు పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. విజయవాడ, కొవ్వూరు సమీపం నుంచి సత్తుపల్లి మీదుగా ఖమ్మం, హైదరాబాద్కు ఇసుకను అక్రమంగా తరలిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారులు సత్తుపల్లి ప్రాంతాలకు చెందిన వాళ్లతో కలిసి బహిరంగంగానే ఇసుక దందా చేస్తున్నారు. ఇసుక ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణలో అక్రమంగా ప్రవేశించి ఇక్కడ అమ్మకాలు జరపడం, అదేవిధంగా ఖమ్మం వరకు కూడా దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పి సిపి గారి దృష్టికి ఖమ్మం సిపి గారి దృష్టికి వచ్చింది. దాని మీద సిపి గారి ఆదేశాల మేరకు మన ఈ కల్లూరు డివిజన్లో మొత్తం 5 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినాక ఒక లారీ దొరకడం జరిగింది. ఆ లారీని కేసు నమోదు చేసి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాలని కోరుతున్నారు.